సినిమాతో తెలుగు చిత్రసీమలోకి ఒక కెరటంలా దూసుకొచ్చింది కృతి శెట్టి. బేబమ్మ పాత్రలో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం కూడా సంపాదించుకుంది. కెరీర్ ప్రారంభంలోనే అలాంటి గుర్తుండిపోయే పాత్ర దక్కడంతో అవకాశాలు వరుసగా వచ్చాయి. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేదు. ఇప్పటి వరకు ఈ విషయంపై మాట్లాడినప్పుడు పనిచేయడం మాత్రమే నా చేతిలో ఉంది, ఫలితం చేతిలో ఉండదు అని చెప్పే కృతి ఈసారి మాత్రం కాస్త ఓపెన్ గానే స్పందించింది. ప్రస్తుతం ఆమె నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రానికి నయనతార నిర్మాత. తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా కృతి మాత్రం మీడియాతో మాట్లాడింది. వరుస పరాజయాలకు గల కారణం గురించి మాట్లాడిన కృతి, ఉప్పెన తర్వాత మళ్ళీ అలాంటి బలమైన పాత్ర నాకు రాలేదు, అదే నా కెరీర్లో ఒక ప్రధాన లోటు అని మనసులో మాట బయట పెట్టేసింది. సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయనే బాధ కంటే బేబమ్మ లాంటి పాత్రలు దక్కలేదనే బాధ నాకు ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. తెలుగులో అవకాశాలు కొంత తగ్గినా తమిళంలో కొన్ని సినిమాలు చేస్తుంది కృతి. త్వరలో అనిల్ రావుపూడి సినిమాలో జాయిన్ అవుతుంది. అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావుపూడి సినిమాతో అయినా బేబమ్మకు మళ్ళీ సక్సెస్ వరిస్తుందేమో చూడాలి.